స్వామిత్వ పథకం గురించి మీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయాల సంక్షిప్త సారాంశమిది. 2021లో మొదలైన ఈ స్కీమ్ అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీతో గ్రామీణ ఆస్తులకు ఒక చట్టబద్ధత తెస్తూ పల్లెల ఆర్థిక ముఖచిత్రాన్నే ఎలా అద్భుతంగా మార్చేస్తుందో ఐఐఎం అహ్మదాబాద్ సర్వే చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పింది. దీంట్లో మనం ముఖ్యంగా 3 విషయాలు మాట్లాడుకోవాలి. మొదటిది, అసలు ఈ పథకం మెయిన్ ఉద్దేశ్యమేంటి? చూడండి, డ్రోన్ల ద్వారా గ్రామాల్లోని నివాస ప్రాంతాలను అంటే ఆబాదీ ఏరియాలను పక్కాగా మ్యాపింగ్ చేసి ఆ ఇంటి యజమానులకు అఫీషియల్గా యాజమాన్య కార్డులు ఇస్తారు. ఇక్కడో ముఖ్యమైన విషయం, ఇది వ్యవసాయ భూములకు మాత్రం వర్తించదు సుమా. ఇది ఎలా ఉందంటే, తరతరాలుగా మనముంటున్న స్వంత ఇంటికి మొట్టమొదటిసారిగా ఒక పాస్పోర్ట్ లాంటి అధికారిక గుర్తింపు రావడమన్నమాట. భలే ఉంది కదా. రెండవది, ఇందులో వాడుతున్న టెక్నాలజీ. అదేంటి, మ్యాపింగ్కి మామూలు పద్ధతులు కాకుండా డ్రోన్లెందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే పాత పద్ధతుల కంటే ఈ డ్రోన్లతో ఎక్కడా చిన్న తేడా కూడా లేకుండా అత్యంత ఖచ్చితమైన డిజిటల్ మ్యాప్లు తయారు చేయొచ్చు. గ్రౌండ్ లెవెల్లో సర్వే ఆఫ్ ఇండియా, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ భారీ కార్యక్రమాన్ని సంయుక్తంగా రన్ చేస్తున్నాయి. ఇక మూడవది, దీనివల్ల వచ్చే ఆర్థికాభివృద్ధి. ఈ యాజమాన్య కార్డులు వచ్చాయంటే చాలు, మీ ఆస్తి మీద నేరుగా బ్యాంక్ లోన్స్ ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాడండోయ్, ఆస్తి పన్నుల ద్వారా పంచాయతీలకు ఆదాయం పెరుగుతుంది, వాళ్ల అభివృద్ధి ప్రణాళికలు వేసుకోవడం కూడా చాలా సులువవుతుంది. ఇంకో పెద్ద రిలీఫ్ ఏంటంటే, ఊళ్ళో ఉండే సరిహద్దు గొడవలు, కోర్టు కేసులు దాదాపుగా మాయమైపోతాయి. సింపుల్గా చెప్పాలంటే, కేవలం ఇటుకలు సిమెంట్తో కట్టిన మీ ఇల్లు ఇప్పుడు మీకు నేరుగా బ్యాంక్ లోన్ తెచ్చిపెట్టే ఒక సాలిడ్ ఫైనాన్షియల్ ఎసెట్గా మారిపోయిందన్నమాట. అత్యాధునిక టెక్నాలజీని వాడుకుని ఆస్తులకు చట్టబద్ధత కల్పిస్తూ గ్రామీణ ప్రజలకు ఆర్థిక, న్యాయపరమైన భద్రతనిచ్చే ఒక అద్భుతమైన డిజిటల్ విప్లవమే ఈ స్వామిత్వ పథకం.